ఇక గోదానం చేసిన వారికి లభించే ఫలం గురించి విను. తనకు పైతృక సంపద నుండి వచ్చిన ధనంతో గోవులను కొని దానం చేసినవాడు ఆ ధనంతో ధర్మపూర్వకంగా ఆర్జించిన అక్షయ లోకాలను పొందుతాడు. తండ్రి వాటా నుండి న్యాయంగా వచ్చిన గోవులను దానం చేసిన దాతకు అక్షయ లోకాలు లభిస్తాయి. గోవును స్వీకరించి శుద్ధ హృదయంతో తిరిగి దానిని దానం చేసిన వారికి కూడా అక్షయ లోకాలు ప్రాప్తిస్తాయి. పుట్టినది మొదలుకొని సదా సత్యాన్నే పలికేవాడు, జితేంద్రియునిగా జీవించేవాడు, గురువు యొక్క బ్రాహ్మణుని యొక్క అపరాధాన్ని సహించేవాడు, క్షమాగుణం కలవాడు గోలోకానికి వెళ్తాడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడకూడదు. మనసులో కూడా గోవులకు హాని తలపెట్టకూడదు. బ్రాహ్మణుడు గోవు వలె నడుచుకునేవాడు, సత్యధర్మ పరాయణుడు. ఒక్క గోవునైనా దానం చేసినవాడు అయితే అతనికి 1000 గోవులను దానం చేసినంత ఫలం కలుగుతుంది. సదా ప్రయత్నపూర్వకంగా పైన చెప్పిన విధి ప్రకారం